ఓం నమ శివాయ. మనము శ్రీ ఆదిశంకరాచార్యుల జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు బాలశంకరుల పాండిత్య లక్షణాలు. మహేశ్వరుడు తన మాయాశక్తి చేత లీలామానుష విగ్రహుడై శివగురు ఇంట అవతరించడం జగద్విదితమే. లోకంలో పుత్రోదయం చేత తల్లిదండ్రులు అమిత ఆనందాన్ని పొందడం సహజమే. అయినప్పటికీ ఇట్టి లోకోత్తర పురుషుడు పరమశివుని అవతారమైన ఈ బాలుని పుట్టుక చేత శివగురు దంపతులు ఎలాంటి మహా ఆనందం పొందారో వర్ణించ శక్యం కాదు కదా. ఎందుకంటే ఈ బాలుడు 1వ సంవత్సరంలోనే మాతృభాషను పరిపూర్ణంగా గ్రహించాడు. ఇక తక్కిన భాషలన్నింటిలోనూ అచ్చులు, హల్లులు మొదలైన అక్షరములన్నీ నేర్చుకున్నాడు. బాలశంకరునకు 2వ ఏడు రాగానే అన్ని భాషలలోని అక్షరాలు రాయడం తనంతట తానే స్వయంగా నేర్చుకున్నాడు. 3వ ఏడు ప్రవేశించగానే అన్ని భాషలను గురువు లేకుండా చదవటమే కాక ఇతరులకు బోధించడానికి కూడా సమర్థుడయ్యాడు. బాలశంకరులు ఒకసారి గురుముఖత వినగానే గ్రహించడం చేత ఏకసంతాగ్రాహి అయి గురువులకు శ్రమ లేకుండా చేశాడు. గురువు లేని సమయంలో బాలశంకరులే తోటి విద్యార్థులకు బోధించేవాడు. తన వయస్సులోని బాలురు ఇంకా తప్పటడుగులు వేస్తూ ఉండగా శ్రీ బాలశంకరులు పైన వివరించినట్లు సర్వ భాషలందు ప్రావీణ్యం సంపాదించారు. బాలశంకరునకు 3వ ఏటనే పుట్టు వెంట్రుకలను తీయించి చెవులు కుట్టి చూడకర్మ సంస్కారం చేశారు. ఆ సంస్కార అనంతరం బాలశంకరుని దేహం ప్రజ్వలిస్తున్న అగ్నిహోత్రుని మళ్ళీ ప్రకాశించసాగింది. ఆ విధంగా బాలశంకరుడు స్ఫటికంలా శుద్ధమై పవిత్రుడై వెలుగొందసాగాడు. బాలశంకరులు 3 ఏళ్ళు నిండకముందే శాస్త్రములన్నీ చక్కగా అవగాహన చేసుకొని గ్రహించగలిగేవాడు. గురువు బోధించినా బోధించకపోయినా సర్వశాస్త్ర జ్ఞానం సంతరించుకున్నాడు. అదేవిధంగా వేదాలను అధ్యయనం చేశాడు. పండితులకే కష్టసాధ్యమైన తర్కశాస్త్రాన్ని అలవోకగా గ్రహించాడు. ఉద్దండ పండితులతో కావ్య నాటకాదులయందు వాద ప్రతిపాదాలు సలిపి వారందరినీ నిరుత్తులన చేసేవాడు. ఆదిశేషుడే పతంజలి మహర్షి తన 1000 ముఖాలతో వ్యాకరణ భాష్యాన్ని ప్రవచించాడు. అటువంటి పతంజలి మహర్షి మాటల పొందిక అప్రయత వాగ్దుని మించిపోయి 1000 మంది పండితులు కలిసి ఒకేసారి వాదించిన బాలశంకరుని ముందు నిలవలేకపోయారు. వారందరూ బాలశంకరుని దర్శించినంత మాత్రానే ముగ్ధులయ్యేవారు. బాలశంకరుడు చిన్నతనంలోనే వేద బాహ్యాలైన పాషాండ మతాలన్నింటినీ ఖండించేవాడు. ఈ విధంగా పరమతాలన్నింటినీ ఖండిస్తూ స్వమతాన్ని సుస్థిరంగా స్థాపించడంలో బాల్యం నుండే తన అసమాన ప్రజ్ఞా పాఠవాలను చాటుకున్నాడు. శివగురు ఈ విధంగా సూర్య భగవాను మళ్ళీ ప్రకాశిస్తున్న తన పుత్రుని చూసుకొని, ఆహా, ఇలాంటి బాలకుని జన్మ చేత నా వంశం అంతా చరితార్థమైనది కదా అని మహా ఆనందం పొందాడు. శివగురు తన వయస్సు మీరిపోతుందని గ్రహించి బాలశంకరునికి 3వ ఏటనే ఉపనయనం చేయాలని తలచాడు. కానీ తన సంకల్పం నెరవేరక ముందు ఆయన పరమపదించాడు. శివగురు పుత్రప్రాప్తికై చాలా కాలం పరితపించాడు. చివరకు పరమేశ్వర అనుగ్రహంతో తన పుత్రుని వైభవాన్ని కూడా కల్లార చూడలేకపోయాడు. బాలశంకరులకు ఉపనయన సంస్కారాలు జరగనందున జ్ఞాతులే శివగురుని దహన సంస్కారాలు జరిపించారు. దుఃఖిస్తున్న ఆర్యాంబను బంధుజనులందరూ పరిపరి విధాలుగా ఓదార్చారు. ఆర్యాంబ శివగురుని మరణాంతరం వైదిక కర్మలన్నీ తాను స్వయంగా నిర్వర్తించింది. తాను చేయజాలని కర్మలన్నీ జ్ఞాతుల చేత చేయించి తన భర్తకు సద్గతులు కలిగేటట్లు చేసింది. ఆ సంవత్సరమంతా మాసికాది పితృ కార్యాలు చేయించి జ్ఞాతులను, బ్రాహ్మణులను భోజనాదులదే తృప్తిపరిచింది. ఆ సంవత్సర కాలంలో ఎలాంటి శుభకార్యాలను తలపెట్టరాదు కనుక పుత్రునికి ఉపనయన ప్రయత్నాలను విరమించుకుంది. శివగురుని సామస్త్రిక కాలమయ్యాక శ్రేష్టమైన ముహూర్తం చూసి బాలశంకరుని 5వ ఏట ఉపనయనం చేసి సాంగ వేదాధ్యాయానికి అరుణుగా చేసింది. సామాన్యంగా వేదంలోని 4 నియమాలను, ఒక్కొక్క నియమాన్ని 12 సంవత్సరాల చొప్పున 4 నియమాలను 48 సంవత్సరాల పాటు అధ్యయనం చేయవలసి ఉంటుంది. కానీ బాలశంకరులు తన 5వ ఏట వేదాధ్యయనం ప్రారంభించి 4 నియమాలను 12 సంవత్సరాల్లో సంపూర్ణంగా అధ్యయనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మహానుభావుడు మానవ మాతృడు కాడు, దేవతా కాడు, లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించిన మహేశ్వరుడని తలచారు. బాలశంకరులు
గురుముఖత వేదవాక్యం వెలువడగానే ఆ వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోవడమే కాక దానికి సంబంధించిన అదితి బోధ ఆదరణ ఆచరణ ప్రచారణాల వరకు వాక్యాలన్నింటినీ స్వయంగా గ్రహిస్తూ తన పాండిత్యాన్ని ప్రదర్శించేవాడు. మన బాలశంకరుడి కుశాగ్ర బుద్ధికి తగినట్లుగా పాఠాలు చెప్పగల సామర్థ్యం తమకు ఉందా అని గురువే సందేహపడేవాడు. ఇక తోటి విద్యార్థుల విషయం విడిగా చెప్పాలా? ఇటువంటి నిరుపమ ప్రజ్ఞా విశేషాల చేత తన అప్రాకృత బుద్ధిని శ్రీ శంకరులు ప్రదర్శించేవారు. శ్రీ శంకరులు కేవలం 2-3 మాసాలలోనే గురువుతో సమానంగా సకల విద్యలను నేర్చుకోవడమే కాక తోటి విద్యార్థులకు వేదాంగాలన్నీ బోధించసాగాడు. శ్రీ శంకరులు సాక్షాత్ పరమేశ్వరుడు అవని చేత గురువులు నిమిత్త మాత్రులు అయ్యారు. వేదాలయందు చతుర్ముఖ బ్రహ్మకు సమానుడయ్యాడు. వేదాంగాలైన శిక్ష వ్యాకరణాలయందు గార్గ్య మహర్షితో సమానుడయ్యాడు. వేదాలకు ఉపాఖ్యానాలు తెలపడంలో తాత్పర్యాలు వివరించడంలో అందరి కథలను తెలుపుతూ వేదార్థాన్ని వేద రుక్కులను ప్రవచించిన బృహస్పతితో సమానమయ్యాడు. వేదోక్తమైన కర్మకాండ వివేచనమందు కర్మకాండను ధర్మ అర్థ ప్రతిపాదికలకు సూత్రాలను ప్రవర్తింపజేసిన జైమిని మహర్షికి సమానుడయ్యాడు. బ్రహ్మసూత్రాలను రచించి వేద విభాగాలను చేసిన వేద వ్యాసునితో సమానుడయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ శంకరులు తన 5వ ఏటనే సకల విద్యా స్వరూపుడై మహర్షులందరితో సమానంగా సర్వదేవతా స్వరూపుడుగా ప్రకాశించాడు. ఈ విధంగా శ్రీ శంకరులు సర్వ విద్యలయందు తమ ఆధిక్యాన్ని నిరూపించారు. తరువాతి భాగంలో మన ఆదిశంకరాచార్యులు ఇది మన కనకధార స్తవాన్ని ఏ విధంగా రచించాడో ఆ భాగాన్ని చూస్తాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.